ఉన్నటువంటి తల్లిదండ్రులు, చిన్నారులు, ఇప్పటిదాకా మీరందరూ మాట్లాడుతూ ఉంటే హ్యాండ్ రైటింగ్ గురించి నేను ఇప్పుడు చిన్నపిల్లలను అయితే బాగుంటుండే అనుకుంటుండే. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ అంత పరమచండాలంగా ఉంటుంది, నిజంగా చెప్తాను. ఇక్కడ మా సజ్జు గారి ఇంటి వద్ద దగ్గర ఉంటాడు ఆయన, కాలువ జనార్దన్ సార్ అని తెలుగు చెప్తా ఉండే. ఎజాజ్ అహ్మద్ గారి పాటలు, ఆయన పద్యాలు పాడుతూ ఉంటే ప్రతి మీటింగ్లో ఆయన అభిమానిండి. అటు పోతుంటే అక్కడ ఆగుతాను నేను, అక్కడ ఆగి ఎజాజ్ గారు పాడుతుంటే ఆ పద్యాలను చక్కగా వింటూ శ్రవణం చేస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాను. మా జనార్దన్ సార్ గుర్తుకొస్తూ ఉంటాడు. ఆయన మొన్న రిటైర్ అయ్యింది, ఆయన తెలుగు పండిత. ఆయన పద్యం పాడుతూ ఉంటే కూడా ఆ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఇళ్ళ నుంచి బయటకు వచ్చే వాళ్ళు వినేవారు. అంత మధురమైనటువంటి గొంతు, అంత గంభీరమైనటువంటి స్వరము, అంత గంభీరమైనటువంటి మాట, అంత శక్తి ఇచ్చినటువంటి ఆ దేవునికి నిజంగా సమాజం మొత్తం సిద్దిపేటలో అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి పుట్టేందుకు నేను గర్విస్తా ఉన్నాను. సిద్దిపేట యొక్క వ్యక్తిగా, ఈ ప్రాంతం యొక్క పౌరునిగా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అయితే ఒక పాప ఇప్పుడు ఒక చిన్నారి ఒక పాట పాడి తెలంగాణ ఉద్యమంలో ఆ పాట చాలా పాపులర్ అయినటువంటి సాంగ్, అది అందరికీ తెలుసు. నేను లేచి పాడాలనిపించింది నాకు కూడా. నేను కూడా ఒకసారి మీకు వినిపిస్తా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీర